హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఏ మోటివేషన్. మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ వచ్చి చాలా రోజులు అవుతుంది. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, లాస్ట్ వీడియోస్లో మనం ఏం తెలుసుకున్నామంటే మెయిన్గా సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కనుక ఉంటే ఈ జనరేషన్లో మనం ముందుకు వెళ్ళటానికి వీలు కాదు. అందుకే నేను ఏం చెప్పాను అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా ఉండాలి అని చెప్పాను. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏమేం కావాలి, ఏం కావాలి మొత్తం అంతా నేను లాస్ట్ వీడియోస్లోనే చెప్పాను. కావాలంటే దాన్ని డిస్క్రిప్షన్లో నేను దాన్ని మెన్షన్ చేస్తాను, చూడండి. అలాగే లాస్ట్ వీడియోస్లో ఏం చెప్పాను దాన్ని చిన్న రీకాల్ చేసుకుందాం. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్కి రెండు మెయిన్గా కావాలి అని చెప్తా. అవి ఏంటివి అంటే బిజినెస్ అండ్ ఆల్సో స్టాక్ మార్కెటింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. మరి బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే మనం త్వరగా గ్రోత్ అవుతాము అనే దాని గురించి మొత్తం అంతా నేను లాస్ట్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను, దాన్ని వెళ్ళి మీరు చెక్ చేయండి ఒకసారి. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ పేరు ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్లో రెండు రకాలు, మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎస్ఐపిస్. మరి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా రెండు రకాలు. ఆ రెండు రకాలు కూడా ఏంటివి అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే మెయిన్గా అది తక్కువ కాలం మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువ కాలం మనం ఇన్వెస్ట్ చేస్తాం. మరి గూగుల్కి వెళ్ళి ఒకసారి మనమే చెక్ చేద్దాం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎంత కావాలో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలో అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జనరలీ హ్యావ్ ద డ్యూరేషన్ ఆఫ్ లెస్ దాన్ 3 years. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మనం చేసుకోవాలి అంటే 3 ఏళ్ళ కన్నా తక్కువ, లేదా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదా 3 సంవత్సరాలు మ్యాక్సిమం, అంతకుమించి మనం ఎక్కువ చేసుకోలేం. మరి ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ అనే దాని గురించి కూడా చూసుకుందాం ఒకసారి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లే ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ టు బీ హెల్డ్ ఫర్ 1 year ఆర్ మోర్. అంటే దాని అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మినిమమ్ ఆఫ్ 1 year అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ నథింగ్. అంటే వాళ్ళు ఏది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం ఎంత అని వాళ్ళు ఎవరే కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే 10 years ప్లస్ అని ఉంది. అంటే 10 years కూడా మనం చేసుకోవచ్చు, దానికన్నా పైగా చేసుకోవచ్చు, 30 years అయినా చేసుకోవచ్చు, 40 years అయినా చేసుకోవచ్చు. అది మన విష్ అంతే. నెక్స్ట్ మనం ఎస్ఐపిస్ గురించి తెలుసుకుందాం. ఎస్ఐపిస్లో కూడా మరీ 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ డైలీ ఎస్ఐపిస్ అండ్ వీక్లీ ఎస్ఐపిస్ అండ్ మంత్లీ ఎస్ఐపిస్. డైలీ ఎస్ఐపిస్ అంటే మెయిన్ ఎస్ఐపి అంటే ఏందో తెలుసుకుందాం. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు మనం చూద్దాం డైలీ ఎస్ఐపిస్ అనేది ఎంత అమౌంట్ స్టార్ట్ చేయాలి, ఏం కథ అనే మొత్తం ఉందో ఇప్పుడు చెక్ చేసుకున్నాం. ఫస్ట్ పేటిఎంలోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి డైలీ ఎస్ఐపిస్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ గోల్డ్ అని వస్తుంది, మళ్ళీ మోతీలాల్ ఫండ్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని కూడా వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ మీద కొట్టాము అంటే అక్కడ మనకి చూపిస్తుంది, లోడ్ అవుతుంది. ఇక్కడ డైలీ ఎస్ఐపిస్ అని మనం చూస్తాం. ఆ డైలీ ఎస్ఐపిస్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదలా మనం చెక్ చేసుకోవచ్చు. 21 రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే 51 రూపీస్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు, 101 రూపీస్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే 501తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు, 1001తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 21 రూపీస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. లేదు మేము కొంచెం అఫోర్డ్ చేయగలం డైలీ అని అనుకుంటే 51 రూపీస్తో, ఇంకా మనం అఫోర్డ్ చేయగలం అనుకుంటే 101, లేదా 201, లేదా 501, లేదా ఇంకా ఫైనల్గా 1000. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను కూడా ముందే డైలీ ఎస్ఐపిస్ అనేది ముందే స్టార్ట్ చేశాను. పేటీఎం యాప్లో అది మనం చేసుకుంటాం. పేటీఎం యాప్లోకి వెళ్ళి సెర్చ్ లేకపోయి డైలీ ఎస్ఐపిస్ అని సెర్చ్ చేసామంటే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. అక్కడ గోల్డ్ అని ఉంది, మ్యూచువల్ ఫండ్స్ అని ఉంది. మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ డైలీ ఎస్ఐపిస్ అని ఒకటి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డైలీ ఎస్ఐపిస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ముందే చేసినవన్నీ ఇక్కడ ఆవిడ చూపిస్తుంది. నేను నియర్లీ 6 to 8 months అనేది చేశాను పూర్తిగా. నేను అలాగే కనుక కంటిన్యూగా 2028 వరకు కనుక నేను అలాగే చేసి ఉంటే అక్కడ చూపిస్తాను చూడు, యువర్ డైలీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 21 రూపీస్ విల్ బీ
30,720 బై 2018. అలా మనకు కొన్ని అవే చూపిస్తాయి, కొన్ని ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏం కథ మొత్తం అంతా అవే చూపిస్తుంది. నేను నియర్లీ అప్పుడు ఒక 6 మంత్స్ to 8 months వేసేయండి, నియర్లీ ఒక 1K వరకు అయ్యిండే. నాకు కొంచెం అర్జెంటుగా అమౌంట్ కావడంతో నేను మరి విత్డ్రా చేసేసుకున్నా. విత్డ్రా చేసిన తర్వాత నియర్లీ 1K నుంచి 1K to 1200 వరకు నాకు రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యాయి. 1200 నేను రిటర్న్ అనేది తీసుకున్నా టోటల్గా. మరి ఇప్పుడు నేను మీకు ఈ 2 ఆప్షన్స్ ఇస్తున్నా. అవి ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎస్ఐపిస్. ఇవి రెండిట్లో మీరు ఏది ఎంచుకుంటారు అని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంచుకుంటారు అంటే ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. అండ్ ఆల్సో ఎస్ఐపిస్ని ఎంచుకుంటారు అంటే నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ అట్ ఏ ప్రాబ్లం టు మీ. బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంచుకునేటట్టుంటే ఐఎమ్ టెల్లింగ్ ఇట్ బిఫోర్, without knowing any knowledge about the stock marketing or investment, you don't go into it. నేను ఒక స్టోరీ చెప్తా. ఒక బావి ఉంది, ఆ బావి అనేది స్టాక్ మార్కెట్ అనుకుందాం. ఆ స్టాక్ మార్కెట్లో మనం తోడుకునేంత నీళ్ళు ఉంటాయి ఉండడానికైతే, కానీ ఆ తోడుకుండే విధానం తెలిసి ఉండాలి, ఆ తోడుకోవడం ఎలాగనేది కూడా తెలుసుకుండాలి, ఆ టెక్నిక్స్ మనకు తెలిసి ఉండాలి, దానికి కావాల్సిన స్ట్రాటజీస్ కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి అవి ఏంటివి మనకు తెలుసుకోకుండా ముందే గనక మీరు స్టాక్ మార్కెట్లోకి గనక దిగారు అంటే ఐఎమ్ నాట్ గివింగ్ గ్యారంటీ టు యూ. You may lose or you may gain profit. There is only 50% of gaining and 50% of loss. అదే కనుక మీరు ఎస్ఐపిస్ ఎంచుకున్నట్లయితే దానికి పెద్దగా లాస్ వస్తుందంటే నేను ఎక్కడా చెప్పను. ఎందుకంటే ఎస్ఐపిస్ ఎప్పటికప్పుడు మనం డైలీ అనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ డైలీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎలాగుంటుందంటే మనకి లాస్ వచ్చాక అంతకన్నా ముందు వరకు ఇన్వెస్ట్ చేసిన వరకు మాత్రమే మనకి లాస్ అనేది వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం కాబట్టి కంటిన్యూస్గా మనకి లాస్ వచ్చే ప్రసక్తి అనేదే ఉండదు. ఇప్పుడుండే రేటుకి మళ్ళీ 30 years తర్వాత ఉండే రేటుకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఎస్ఐపిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎస్ఐపిస్ అనేది బెస్ట్ ఆప్షన్. నేను మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఎస్ఐపిస్. అందులో కూడా డైలీ ఎస్ఐపిస్ అనేది నేను ఇంకా బాగా ప్రిఫర్ చేస్తాను. మీకు డైలీ ఎస్ఐపిస్ కుదరలేదు అంటే వీక్లీ ఎస్ఐపిస్ తీసుకోండి. అది కూడా మాకు కుదరదు సార్, మేము అది కూడా ఎక్కువగా పెట్టలేము అంటే మీరు మంత్లీ ఎస్ఐపిస్ తీసుకోండి. ఇవి మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్స్. మనం ప్రతిరోజు చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేస్తుంటాం, లైక్ సిగరెట్స్, మందు, లేదంటే టీల కోసం అని చెప్పి, కాఫీల కోసం అని చెప్పి, ఫ్రెండ్స్ కోసం అని చెప్పి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎన్నోసార్లు మనం వేస్ట్గా అనేది డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఉంటాం. ఆ వేస్ట్గా ఖర్చు పెట్టే బదులు ఆ అమౌంట్ అనేది అట్లే సేవ్ చేసుకొని ఇట్లా ఎస్ఐపిస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నామంటే ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది, దాని తర్వాత మన పిల్లలకి ఉపయోగపడుతుంది. మన ఫ్యూచర్ అనేది కొంచెం సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ అలాగే ఉంటాయి, దాని నుంచి మనకి ఏదో కొంచెం తెలుసుకుంటాం, అది ఎలా చేయాలి ఏం కదా అనేది మొత్తం అంతా తెలుసుకుంటాం. అలాగా చేసుకొని మనం ఫ్యూచర్ అనేది కొంచెం సెక్యూర్గా పెట్టుకోగలం. అందుకని బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎస్ఐపిస్. ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే నేను ఒకటే ఆప్షన్ ఇస్తున్నా, మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే దానిలోకి దిగండి. లేదా తెలుసుకోకుండా దిగుతాము అంటే నేనైతే గ్యారెంటీ ఇవ్వను. 100% మీరు లాస్ అవుతారు. దాని గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే దిగండి. నేను ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాను. లేదంటే ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తాను, నాకు ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయి అని తెలుసు, దానిలో కరెక్టే కాదన్ను, కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే నో ప్రాబ్లం, యూ క్యాన్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. బట్ ఐ విల్ గివ్ అన్ సజెషన్ ఫర్ ఇట్. ఆ సజెషన్ ఏంటి అంటే నువ్వు ఒక 1 year దానికి కొంచెం టైం అనేది కేటాయించు. డైలీ 1 hour స్టాక్ మార్కెటింగ్ గురించి పూర్తిగా తెలుసుకుంటాను. డైలీ 1 hour అట్లా 1 year నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు అంటే స్టాక్ మార్కెట్ గురించి నీకు పూర్తిగా తెలిసిపోతుంది. ఎప్పుడు ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి ఏం కదా మొత్తం అంతా ముందే నీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి చెప్తున్నా, నీకు అట్లా చెయ్యి. లేదా ఇంకో ఆప్షన్ ఏంటి అంటే నేనే ప్రతిరోజు కాదు, నేను ఎప్పుడు ఏ టైంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది మొత్తం అంతా నేను మీకు రీల్స్ రూపంలో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాను.
మరి అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఇప్పుడు ప్రస్తుతం స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది. ఇంటర్వ్యూస్లో మనం ఏం మాట్లాడాలి, ఇంటర్వ్యూస్ పోయే ముందు మనం ఏం తెలుసుకోవాలి, ఏమేం తెలుసుకుంటే మనకి అక్కడ ఇంటర్వ్యూస్లో బాగా పర్ఫామ్ చేయగలము, వాటన్నిటి గురించి అలాగే ఇంటర్వ్యూస్ ఎలా పర్ఫామ్ చేయాలి మొత్తం అంతా నేను నెక్స్ట్ వీడియో మీకు చేసి చూపిస్తాను. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో వితిన్ 2 to 3 days లోపు రిలీజ్ అవుతుంది. స్టే ట్యూన్ to it. Okay, thank you for watching my video, and please do like, comment and share, and please subscribe to my YouTube channel RA Motivation. Thank you. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు RA మోటివేషన్.